నాగర్ కర్నూలు జిల్లాలో చెంచు మహిళ ఈశ్వరమ్మపై దాడి చేసి హింసించిన మానవ మృగాలు ఎంతటి వారైనా ఎలాంటి వారైనా వదిలేది లేదని కఠినంగా శిక్షిస్తామని సీతక్క అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులపై రానున్న రోజుల్లో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తుందని తెలిపారు. చెంచు మహిళ ఈశ్వరమ్మపై దాడి చేసిన వ్యక్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి సీతక్క తెలిపారు. కొద్ది రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మూల చింతపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధిత మహిళ కుటుంబానికి సంపూర్ణ రక్షణ కల్పిస్తామని, ఈ విషయంలో ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అదేవిధంగా ఐటీడీఏ, ఎస్సీ, ఎస్టీ శాఖల నుంచి 4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించామన్నారు. దీంతో పాటు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి 25,000 చెక్కును ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధితురాలు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని, దానికి తగిన చర్యలు తీసుకోవాలని నిమ్స్ డైరెక్టర్ ఎన్ బీరప్పను ఆదేశించారు. తన మామ నాగయ్య అనుమానాస్పదంగా చనిపోయాడని ఈశ్వరమ్మ మంత్రికి తెలపడంతో సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కొల్లాపూర్ పరిధిలో ఖననం చేసిన శవాన్ని బయటకు తీసి రీపోస్టుమార్టం నిర్వహించారు. ప్రభుత్వము ఎవరైతే అంటే అమ్మిపోయినరో మళ్ళా వాళ్ళ పేర్ల మీదనే పట్టాలు ఇవ్వడంతో ఆ వ్యక్తులు కూడా ఈ భూములు మాయే అని చెంచులోకి పంచినటువంటి భూముల మీద కూడా వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా మేము ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. అది ప్రభుత్వం అఫీషియల్ గా పంచిన భూములు. వాళ్ళకి ఆల్రెడీ ఆ భూ యజమానులకు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ భూమి కోసము ఒకరిద్దరు కుటుంబాలు కూడా కన్నేసి మరి ఆ భూముల యొక్క విలువ పెరిగింది కాబట్టి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని వీళ్ళ యొక్క అమాయకత్వాన్ని, పేదరికాన్ని ఆసరా చేసుకుని భయభ్రాంతులకు గురి చేయనటువంటి కుట్రతోటి ఫ్యూడల్ భావజాలంతో కూడినటువంటి మెంటాలిటీతో చేసినటువంటి ఘటన. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారికి వచ్చేటువంటి లబ్ధి కూడా ఇప్పటికే ఒక 4 లక్షలు కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత ఐటీడీఏపీఓ నుంచి ఒక 25,000, ఉమెన్ అండ్ చైల్డ్ నుంచి ఒక 25,000 తాత్కాలికంగా ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారికి కూడా మేము ఖచ్చితంగా ఆదేశించినాం. ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇలాంటి దుర్మార్గాలు ఈ సమాజంలో మళ్లీ జరగకూడదనేదే మేము భావిస్తా ఉన్నాం. అలాంటి వారికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడితేనే ఇలాంటి మానవ మృగాలు మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడాయి. ఈశ్వరమ్మ కుటుంబానికి మేమందరం అండగా ఉన్నాం.